తెలంగాణలో కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్లను అందించనుంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో ఇది కూడా ఒకటి. ఈ నెలలోనే సబ్సిడీ ధరకు గ్యాస్ సిలిండర్ అందించే పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ పథకం తమకు వర్తిస్తుందో లేదో అన్న ఆందోళనతో ప్రజలు ఎల్పీజీ కనెక్షన్, కేవైసీ అప్డేట్ చేయడానికి గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు వెళ్తున్నారు. అంతేకాదు, ఈ స్కీమ్ కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్న అనుమానంతో తమ పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లను తమ భార్య పేరు మీదకు మార్చమంటూ పురుషులు క్యూ కడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏమీ లేవు. అయినా కేవైసీ అప్డేట్ చేయాలని, గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయాలని గ్యాస్ ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. ఒకవేళ మీ పేరు మీద ఉన్న ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ మరొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యమవుతుంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి సంస్థల కస్టమర్లు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర డాక్యుమెంట్స్ సమర్పించి గ్యాస్ కనెక్షన్ను తమ కుటుంబ సభ్యుల పేరు మీద ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ గ్యాస్ సిలిండర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్కు సంబంధించిన ఫామ్ తీసుకోవాలి. కస్టమర్ ఆ ఫామ్ను పూర్తి చేయాలి. ఎవరి పేరు మీదకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో వారి వివరాలు వెల్లడించాలి. గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఓనర్షిప్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, పాన్ కార్డ్, సబ్స్క్రిప్షన్ వోచర్, డిక్లరేషన్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తమ పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ను తమ తల్లిదండ్రులు, భార్య, కొడుకు, కూతురు, సోదరుడి పేర్ల మీదకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఆ వివరాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రాసెస్ ప్రారంభిస్తారు. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి గ్యాస్